రాజ్య పరిపాలన చేస్తున్నా ఉత్తరాధికారి ఒకడు కావాలిగా, రాజ్యానికి వారసుడు, అతనికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలిగా. కాబట్టి ఇలా ఎంతకాలం మనం రాజ్య పరిపాలన చేస్తాం, ఎంతకాలం ఇలా ప్రజలకి దర్శనమిస్తూ ఉంటాం. కాబట్టి మనం దేవాలయంలో మూర్తులలోకి ప్రవేశిద్దాం. ఆ ప్రవేశించడానికి ముందర నువ్వు గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కను, ఆ కుమారుడికి పట్టాభిషేకం చేద్దాం అన్నాడు. పరమ సంతోషాన్ని పొందినటువంటి పార్వతీదేవి నా గర్భమునందు పుట్టవలసిన కుమారుడెవరు అని అడిగింది. ఇంకెవరు? ఒకనాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు నీ కడుపున పుట్టలేదని బెంగపెట్టుకున్నావుగా, ఆ సుబ్రహ్మణ్యుణ్ణి ఆజ్ఞాపిస్తాను, నీ కడుపున ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కొడుకుగా పుడతాడు. ఆ సుబ్రహ్మణ్యుడికి పట్టాభిషేకం చేసి మళ్ళీ ఆయనకి ఆయుధాలను సమకూర్చి రాజ్య పరిపాలన చెయ్యడానికి కావలసినటువంటి వైభవాన్ని సంతరింపచేసి మనిద్దరం దేవాలయ మూర్తులలోకి ప్రవేశిద్దాం. ఎవరు వచ్చి ప్రార్థన చేసినా వాళ్ళ యొక్క కోరికలు తీరుద్దాం. వాళ్ళు ఏ కోరిక కోరకపోయినా వాళ్ళ అభ్యున్నతికి ఏది అవసరమో దాన్ని కటాక్షిద్దాం. అందుకే ప్రపంచపు వింతలలో ఈ దేవాలయం ఒకటవుతుంది. కాబట్టి నీ కడుపున ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడే పుడతాడు అని వరమిచ్చాడు. ఆ అనుగ్రహ ప్రకారంగానే పార్వతీదేవి గర్భిణి అయి ఆమె ప్రసవ వేదన పొంది సుబ్రహ్మణ్యుణ్ణి ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కొడుకుగా పొంది మాతృత్వాన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. ఆశ్చర్యం ఏమిటంటే పార్వతీదేవిగా ఆమెకి సీమంతోన్నయనము అవి చేశారో లేదో తెలియదు, ఎక్కడా పురాణాల్లో లేదు. కానీ అందున పరిపాలకురాలు కడుపుతో ఉంది, పరమశివుని ఇల్లాలు మీనాక్షి, ఆమె అగ్నిగుండం నుంచి ఆవిర్భవించింది, గర్భిణి. సుబ్రహ్మణ్యుడు కొడుకుగా పుట్టబోతున్నాడు. ఆమెకి ఎన్ని ఉత్సవాలు జరిగి ఉంటాయో, ఎంత అపురూపంగా చూసి ఉంటారో, ప్రజలెంత మురిసిపోయి ఉంటారో, ఆమె తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోయి ఉంటారో. ప్రత్యక్షంగా ఆవిష్కరింపబడినటువంటి క్షేత్రం మధురై. మధురై ఒక్క పార్వతీదేవికే కాదు సంతోషాన్ని ఇచ్చింది, పార్వతీ పరమేశ్వరులను ఎప్పుడూ నమ్ముకుని ఉండేటటువంటి వాళ్ళకి కూడా అంత సంతోషాన్ని కట్టపెట్టినటువంటి క్షేత్రం మధురై. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, మీనాక్షి కళ్యాణం జరగవలసినటువంటి సందర్భం వచ్చింది. నేను ఇందాక మీతో మనవి చేశాను కదా, కైలాస పర్వతం మీద శంకరుడు పార్వతీదేవికి దర్శనమిచ్చినప్పుడు 3వ స్థలం అదృశ్యమైతే వాళ్ళిద్దరికీ కళ్యాణం జరగాలి అని నిర్ణయమై ఆ నాటి నుండి 8వ నాటికి మధురై చేరుకుని పార్వతీ పరమేశ్వర కళ్యాణం సంభవించింది. ఆ మీనాక్షి కళ్యాణం జరుగుతున్నప్పుడు కొన్ని విశేషాలు జరిగాయి. అందులో వ్యాఘ్రపాదుడు పతంజలి ఎప్పుడూ చిదంబర క్షేత్రంలోనే ఉంటారు. వ్యాఘ్రపాదుడు ఒక ఋషి, ఆయనకు ఒక అలవాటు ఉంది, తేనెటీగ కూడా వాలనటువంటి పువ్వుల్ని కోసి తీసుకొచ్చి శంకరుడికి ప్రదోష వేళలో పూజ చేస్తాడు. దానికోసమని సమీపారణ్యాలలో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతుండగా ఆయన కాళ్లలో ముళ్ళు దిగి రాళ్ళు గుచ్చుకొని ఆ అరికాళ్ళన్నీ కూడా ఛిద్రమైపోయేవి. శంకరుడు చూసి చాలా జాలి పొంది, ఇక పైన నీ కాళ్ళు ఇలా ఇబ్బంది పడకుండా నీ పాదములను వ్యాఘ్రపాదములు చేస్తున్నాను. పాదములు పెద్ద పులి పాదాలు ఉంటాయి. స్వేచ్ఛగా అరణ్యాలలోకి వెళ్ళి పువ్వులు తెచ్చి నీ కోరిక ప్రకారం ప్రదోషంలో నాకు పూజ చేయమన్నాడు. కాబట్టి ఆయన అరణ్యాలలోకి వెళ్ళి పువ్వులు కోసి తెచ్చి సాయంకాలం వేళ చిదంబరంలో పూజ చేస్తాడు. చిదంబరం కనకసభ. ప్రతిరోజు ప్రదోష వేళలో నటరాజస్వామి నర్తనం చేస్తాడు. అందుకే చిదంబర క్షేత్రంలో ప్రధాన దర్శనం ఏమిటి అంటే నటరాజస్వామి. ఆయన ప్రారంభం చేశాడు నాట్యం అనడానికి గుర్తు ఏమిటంటే, అర్చకులు గొప్పగా మంగళవాద్యాలు మ్రోగించి పెద్ద హారతి ఎత్తుతారు నటరాజస్వామికి. అది ఖచ్చితంగా ప్రదోషం వేళకెత్తుతారు. మొన్న మేము ఆ ప్రాంతం మీదుగా ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదోష వేళ ఆ హారతికి చిదంబరంలో నటరాజస్వామి గారి ముందు ఉండాలి అని సంకల్పం. వెళ్ళగలమా ఏమో ప్రయత్నం చేసి పరిగెత్తాం, నేను గోపాలకృష్ణ గారు మేమందరం. ఇలా మేము వెళ్ళి నటరాజస్వామి గారి ముందు నించున్నాము. హారతి ప్రారంభమై ఖచ్చితంగా సంధ్యారంభ విజృంభితం అని ఆ ప్రదోష వేళలో నటరాజస్వామికి హారతిస్తారు. అది అపురూపమైనటువంటి దర్శనం చిదంబరంలో. ఆ చిదంబరంలో ప్రదోష వేళలో శంకరుడి యొక్క నృత్యం పూర్తయితే తప్ప
పతంజలి అలాగే ఈ వ్యాఘ్రపాదుడు కూడా భోజనం చెయ్యరు. వాళ్ళిద్దరూ తాండవం చూసిన తరువాత భోజనం చేస్తారు. అది వాళ్ళ అలవాటు. పగలంతా ఉపవాసం ఉంటారు. ఈ వ్యాఘ్రపాదుడేమో పువ్వులు పట్టుకుని వస్తాడు. పతంజలి గొప్ప యోగశాస్త్ర విద్వాంసుడు, ఆయన మహాభాష్యకర్త, ఆయన శివధ్యానంలో ఉంటాడు. ఇద్దరూ సాయంకాలం వేళ ఏ వాద్యగోష్ఠిలోనూ పాల్గొనరు. దేవతలందరూ వచ్చి వాద్యాలు మ్రోగిస్తారు. ఒక్క పతంజలి వ్యాఘ్రపాదుడు మాత్రం కదలకుండా రెండు పక్కల నిలబడి చూస్తూ ఉంటారు. ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వర దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఎడం పక్కన చూస్తే నటరాజస్వామి వారి యొక్క ప్రాంగణం ఉంటుంది. అందులో వ్యాఘ్రపాదుడు పతంజలి ఇద్దరు పక్కన ఉంటారు. చిదంబరంలో అయితే వ్యాఘ్రపాదుడికి ఒక దేవాలయమే ఉంది. అది ఉపాలయం. ఎందుకంటే అక్కడే ఉంటాడు ఆయన. ఉండి రోజు పువ్వులు తెస్తాడు. అటువంటి వ్యాఘ్రపాదుడు పతంజలి చిదంబరం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళ భయం ఏమిటంటే చిదంబరం వదిలిపెట్టి వెళ్ళిపోతే సాయంకాలం అయిపోతుంది. సాయంకాలం అయిపోతే మనకి ఆ నాట్యం చూడటానికి అవకాశం ఉండదు. అందుకని మనం ఎక్కడికి వెళ్ళొద్దని వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళరు, ఏ ఉత్సవానికి వెళ్ళరు. అటువంటి వాళ్ళు మధురైలో మీనాక్షి సోమసుందరుల కళ్యాణం జరుగుతుంటే వీళ్ళిద్దరూ వెళ్ళారు. మనం రోజు ఏ స్వామివారి తాండవం చూస్తామో ఆ స్వామివారి కళ్యాణం. పైగా అక్కడ తిరుగాడుతాడు. ఇక పైన మధురై క్షేత్రంలో అమ్మ మీనాక్షి అన్న పేరుతో రాజ్య పరిపాలన చేస్తోంది. అందరికీ దర్శనమిస్తోంది. ఆవిడ సామాన్యమైన స్త్రీలా ఆమె తిరుగుతూ ఉంటుంది. అటువంటి క్షేత్రానికి మనం వెళ్ళకపోతే ఎలా అని బయలుదేరి ఇద్దరూ కూడా మీనాక్షి కళ్యాణానికి వచ్చారు. ఈ మీనాక్షి కళ్యాణానికి వస్తే కన్యాదానం ఎవరు చేయించాలి? మలయధ్వజ పాండ్యన్ ఎంత మీనాక్షి పరదేవతకి తండ్రి అయినా శంకరుడే వచ్చి నిలబడితే కన్యాదానం చేయడానికి నా అల్లుడన్న భావనతో పీటల మీద కూర్చుని నేను కన్యాదాతని అనగలిగినంత ధైర్యాన్ని పొందలేకపోయాడు. మరి ఎవరు రావాలప్పుడు కన్యాదానానికి? అంటే మధురై పక్కనే తిరుప్పకుండ్రం అని క్షేత్రం ఉంది. అది అసలు నిజానికి సత్యగిరి అంటారు. అది శైవక్షేత్రం యథార్థమునకు. దాని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు వెలిసి ఉంటారు. అక్కడ ఆయన దేవసేనని వివాహం చేసుకున్నాడు. నారద మహర్షి వచ్చి అక్కడ వివాహం చేయించారు. పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. అది చాలా విశేషంగా ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు ఇలా ఎదురుగుండా నిలబడితే దర్శనానికి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. సుబ్రహ్మణ్యుడి పక్కన దుర్గమ్మ ఉంటుంది. దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు. గణపతికి యువతల పరమశివుడు ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఒక వరుస క్రమంలో ఉంటారు. ఇలా ఎదురుగుండా నిలబడ్డారనుకోండి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, ఆయన పక్కన దుర్గమ్మ, దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు. ఇటుపక్కకి పరమశివుడు ఉంటాడు. ఎదురుగుండా వాళ్ళుంటే శివుడు ఇలా ఉంటాడు. శివుడికి అభిముఖంగా విష్ణు ఉంటారు. ఇక్కడ వేరే చిన్న గుడి ఉంటుంది. ఆ గుడిలో విష్ణు ఉంటారు, ఇటు శివుడు ఉంటారు. శివుడు కేశవుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరి అమ్మకి కళ్యాణం మీనాక్షి పరదేవతకి. నారాయణుడు అన్నగారు కదూ. మరి శ్రీ మహావిష్ణువు బయలుదేరకపోతే ఎలా కన్యాదానం చేయడానికి? అందుకని ఈ క్షేత్రం నుంచి వెడతాడు శ్రీ మహావిష్ణువు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం మీనాక్షి కళ్యాణానికి తిరుప్పకుండ్రం నుంచే శ్రీ మహావిష్ణువు ఊరిరుగుతూ మధురై చేరుకుంటారు. మధురై చేరుకుని మధురైలో కన్యాదానం చేస్తారు. అందుకే ఇప్పటికీ మీరు తమిళనాడు సంప్రదాయం ఉంది. ఎక్కడ వివాహానికి శుభలేఖ వేసినా శంకరుడి చేతిలో మీనాక్షి చెయ్యి పెడుతున్నట్టు ఆకుపచ్చగా పాంజరాజుల యొక్క కట్టు బొట్టు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అమ్మవారి పెళ్లి కూతురుగా. పుట్టింటి వైభవం ఇక్కడున్న మూర్తి కాదు, అది పెళ్లి కూతురుగా ఉన్న మూర్తి ఉంటుంది. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, భలే ఉంటుంది ఆ తల్లి వైభవం. అది చిన్న పిల్లల ముద్దులొలుకుతూ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఆ తల్లికి సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుప్పకుండ్రం నుంచి శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. మరి అన్నగారు కదా నారాయణ నారాయణి వచ్చి ఆయన కన్యాదానం చేశాడు. ఈ కన్యాదానం చేసే సమయంలో ఏమైందంటే హిమవంతుడు ఒకనాడు తన కుమార్తె అయినటువంటి హైమవతి పార్వతీదేవి యొక్క వివాహం చేసినటువంటి సందర్భంలో అందరూ బయలుదేరి వచ్చేస్తే భూమి ఎలా బరువెక్కిపోయిందో అలా అన్ని గణములు బయలుదేరి మధురై వచ్చేసాయి. ఆ మధురై వచ్చేయడంలో ఆ కళ్యాణము, ఆ వేడుక, భోజనాలు, ఈ హడావిడి ఇవన్నీ అయ్యేటప్పటికీ సాయంకాలం అయిపోయింది.
సాయంకాలం అయిపోయింది అని గమనించారు పతంజలి వ్యాఘ్రపాదుడు. వాళ్ళు పెళ్లి భోజనం చేయరు. ఎందుకని? వాళ్ళు తాండవం చూస్తే కానీ భోజనం చేయరు. శివుడికి బాధ ఏమిటి? వాళ్ళిద్దరూ అత్యంత భక్తులు. మీనాక్షి పరదేవతకి కూడా, పార్వతీదేవి కదా. పిల్లలిద్దరు అన్నం తినకపోతే వాళ్ళకి ఏం తృప్తిగా ఉంటుంది? వాళ్ళిద్దరిని పిలిచి శంకరుడు అన్నాడు, ఒరే మీ ఇద్దరు అన్నం తినండిరా, పెళ్లి భోజనం చేయకపోతే ఎలా అంటే ముఖం ముడుచుకు కూర్చున్నారు. ఏమలా కూర్చున్నారన్నాడు. ప్రదోష వేళ చిదంబరంలో నువ్వు కనకసభలో తాండవం చేసేస్తూ ఉంటావు. ఈ పాటికి నేను ప్రదోషంలో పూజ చేసి తాండవం చూడాలి. తాండవం చూడకుండా అన్నం తిన్నాం. ఇవాళ పొరపాటు అయిపోయింది, ఇక్కడ ఉండిపోయాను. నీ కళ్యాణం కదా అని వచ్చేసాను. కళ్యాణం చూశాను, సంతోషం, కానీ తాండవం చూడలేదు, అందుకని భోజనం లేదన్నాడు. అయ్యి బాబోయ్ భోజనం చేయకపోతే ఎలాగరా? భోజనం చేయండి అన్నాడు శంకరుడు. కుదరదు, నేను భోజనం చేయాలంటే నువ్వు తాండవం చెయ్యన్నాడు. అది కనకసభ, అక్కడ తాండవం చేశాను. ఇప్పటికీ మీరు చిదంబరం వెడితే, మొన్ననే మేము వెళ్ళి దర్శనం చేసి వచ్చాం. ఆ పరమాద్భుతం. కాళిక పోటీ పడింది శంకరుడితోటి. పరమశివుడు ఆఖరికి ఏం చేశాడంటే కుంకుమ భరిణిలో కాలి బొటనవేలు నొక్కి పైకెత్తి బొట్టు పెట్టాడు. ఇంతెత్తున కాలు పైకెత్తి ఆవిడికి బొట్టు పెట్టి కాలెత్తాడు. స్త్రీ సహజంగా వాళ్ళకున్న పరిమితుల చేత అలా చెయ్యలేరు కాబట్టి కాళీస్వరూపం పరమశివుడితో సమానంగా నాట్యం చేయలేక ఆగిపోయింది. అక్కడ కూడా న్యాయ నిర్ణీత శ్రీ మహావిష్ణువు. అప్పుడు నటరాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ నటరాజుగా కనకసభలో తాండవం చేస్తాడు. చిదంబరం కనకసభ. ఆ కనకసభలో తాండవం చేయాలి కాబట్టి అక్కడ చేస్తాను తాండవం. ఇక్కడ ఎలా చేస్తాను? మధురైలో. పైగా ఇప్పుడే పెళ్ళయింది, ఇప్పుడు తాండవం ఏమిటి, బాగుండదన్నాడు శివుడు. అలా కుదరదు, నీ తాండవం చూడడానికి పెట్టి పుట్టాలి. హిమవంతుని యొక్క కూతురిగా హైమవతిగా వచ్చినప్పుడు పెళ్లికి వచ్చారు, నీ తాండవం చూడలేదు. మధురైలో ఏం జరగాలంటే నీ పెళ్లి తర్వాత తాండవం జరగాలి. జరగడం కాదు, ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు నువ్వు ఇక్కడ కూడా తాండవం చేయాలన్నాడు. మరి ఇక్కడే సభ అన్నాడు. ఇది రజత సభ, ఎందుకంటే ఆ గది అంతా కూడా వెండితో ఉందప్పుడు. కాబట్టి రజత సభ, నువ్వు ఇక్కడ తాండవం చెయ్యన్నారు. సరే, మీరిద్దరూ అన్నం తినాలి కాబట్టి తాండవం చేస్తానన్నాడు శంకరుడు. అని మొట్టమొదటిసారి తన భక్తుల కోసం చిదంబరం కనక సభలోనే కాకుండా మధురై రజత సభలో తాండవం చేశాడు. కాబట్టి తన భక్తుల కోసం పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రుల్లా ఎంత కిందకి దిగిపోతారో చూపించినటువంటి క్షేత్రం మధురై. మధురయ్యే కాదు, ఇప్పటికీ 5 చోట్ల తాండవం చేస్తూ ఉంటాడు అని. చిదంబరం కనక సభలో చేస్తాడు, మధురై రజత సభలో చేస్తాడు. అలాగే తిరు ఆలంగాడని అక్కడ రత్న సభలో చేస్తాడు. అలాగే తిరునల్వేలి అక్కడ అది కేవలముగా రాగితో నిర్మింపబడినటువంటి సభ, అక్కడ చేస్తాడు. అలాగే కుట్రాళం, తిరుకుట్రాళం అంటారు. ఆ కుట్రాళం అన్న చోట మట్టితో నిర్మాణం చేసినటువంటి గోడలతో ఉన్నటువంటి ప్రాంగణం ఉంటుంది, అక్కడ తాండవం చేస్తాడు. ఈ 5 కూడా వరుసగా కనక సభ, రజత సభ, రత్న సభ, రాగి సభ, పృథివీ సభ, మట్టి సభ అని 5 సభలు. ఈ 5 సభలలో శంకరుడు తాండవం చేస్తాడు అని. ఇందులో మధురైలో ఈ వ్యాఘ్రపాదుడు పతంజలి కోసమని వాళ్ళు అన్నం తినాలని అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కొడుకు గొప్ప తాండవం చేసి చూపించాడు. అందుకే ప్రతిరోజు కూడా ఇప్పటికీ చెప్తారు పెద్దలు, ఆ యోగ దృష్టి కలిగినటువంటి వాళ్ళు, ఆ పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ రజత సభలోకి ప్రవేశించినప్పుడు సాయంకాలం వేళ పరమశివుని యొక్క తాండవం దర్శనం అవుతుంది అంటారు. ఆ కనక సభకి ఒక పరిమితి ఉంది, ఎందుకంటే కనక సభ ఎత్తైన వేదికగా ఉంటుంది. అది కొంతమంది మాత్రమే, అది కూడా హారతులు అయిపోయిన తర్వాత పైకెక్కుతారు, ఎదురుగుండా నిలబడి చూస్తారు. రజత సభకు ఆ ఇబ్బంది లేదు. ప్రదోష వేళలో మీరు లోపలికి వెళ్ళచ్చు. అక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది రజత సభలో. కనక సభలో కూడా జరగనటువంటి ఆశ్చర్యం రజత సభలో జరిగింది. అటువంటి తాండవమూర్తి, అటువంటి నటరాజు ఇక భూమి ఎక్కడా లేడు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మధురైని రాజశేఖర పాండ్యన్ అని చెప్పి ఒక మహారాజు పరిపాలించాడు. ఆయన 64 కళలు నేర్చుకోవాలి అని ఆయనకి కోరిక. ఎందుకని అంటే ఆ రోజులలో ఆ కరికాల పెరియలత అని ఒక చోళరాజు ఉండేవాడు. ఆయన పేరు కరికాల పెరియలత, దో విచిత్రమైన పేరు. ఆయన 64 కళల యందు నిష్ణాతుడు.
ఈయనకి 63 కళలే వచ్చు పాండ్యరాజుకి. పాండ్యరాజు 63 కళలతో నిష్ణాతుడు. కరికాల పెరియలత చోళరాజు 64 కళలలో నిష్ణాతుడు. ఆయన జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగాన్ని అర్చిస్తాడు. ఈయన మధురైలో ఉన్న సుందరేశ్వరుణ్ణి అర్చిస్తాడు. ఒకసారి ఆ కరికాల పెరియలత సభ నుంచి ఒక విద్వాంసుడు బయలుదేరి మధురై వచ్చాడు. మహారాజుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏవో అనేక కళల గురించి విషయం చర్చ వచ్చింది. నాట్యం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రాజశేఖర పాండ్యన్ మాట్లాడలేదు. ఆ వచ్చిన విద్వాంసుడు అన్నాడు, మీకు నాట్యం రాదా అన్నాడు. నాకు రాదు అన్నాడు. ఆయన అన్నాడు, మా మహారాజు నాట్యమునందు అందివేసిన చెయ్యి 64 కళల యందు నిష్ణాతుడు అన్నాడు. ఆ మాటకి బాధ కలిగింది. 64వ కళ అయినటువంటి నాట్యశాస్త్రాన్ని కూడా నేను అభ్యాసం చేస్తానని అప్పటికి కొంచెం మధ్య వయస్కుడు అయ్యాడు. అయినా గురువుగారి దగ్గరికి వెళ్ళి అత్యంత క్లేశంతో ఒళ్ళు నిప్పులు పెడుతున్న నాట్యశాస్త్రాన్ని అభ్యాసం చేసి అందులో పరమ నిష్ఠాగరిష్ఠుడై 64 కళల యందు ప్రపూర్ణుడయ్యాడు రాజశేఖర పాండ్యన్. ఒక మహాశివరాత్రి నాడు ఈ సోమసుందరేశ్వర స్వామి వారి దర్శనం చేసి పెడదామని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు బయటికి. రజిత సభలో ఎదురుగుండా నటరాజస్వామి ఉంటారు. మనం దర్శనానికి లోపల ప్రవేశించి లోపలికి వెడుతుంటే ఎదురుగుండా అరుగు మీద ఉంటారు. ఆయన అరుగు మీద ఉన్నాడు. చూశాడు. బొట్ట 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 కందుల వెంట నీళ్లు పడిపోయాయి. ఆ ప్రసాదం పక్కన పెట్టి రాజు కూలబడిపోయి ఆయన వంక అలా చూస్తున్నాడు. ఎందుకు అలా బాధపడుతున్నారు, ఏం జరిగిందని అడిగారు. మధ్య వయస్సులో ఉన్నటువంటి వాణ్ణి నేను నాట్యం నేర్చుకోవడానికి అంత కష్టపడ్డాను. అటువంటిది మహానుభావుడు ప్రతిరోజు తాండవం చేస్తాడే, నటరాజుగా నర్తిస్తాడే, ఒక్క కుడికాలు మీద నిలబడి ఎడమకాలి పైకెత్తి ఇంత గొప్పగా ఆడతాడే, ఆ కుడికాలు మీదే నిలబడి ఎడంకాలు పైకెత్తుతున్నప్పుడు ఆ కుడికాలు ఎంత నింపెడుతోందో అని స్వామి నాట్యం తెలుసున్నవాడిగా మీ నటరాజ స్వరూపం చూస్తుంటే సంతోషం కన్నా బాధ కలుగుతోంది. మా అందరి కోసం చిరునవ్వుతో ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుని ఒక చేతిలో ఢమరుకాన్ని పట్టుకుని ఆ ఢమరుకం వాయిస్తూ చిరునవ్వుతో అంత వేగంగా నర్తిస్తూ ఆ కుడికాలు మీద నిలబడి ఎడంకాలు ఎత్తారా. ఒక్క మనవి, మీరు తాండవం చెయ్యొద్దని నేను అనను, కానీ నా కోరిక మేరకు ఇక్కడ ఒక్కచోట మాత్రం ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తండి. కాస్త మీకు ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మార్చుకున్నారన్న తృప్తి వల్ల మీకు ఒళ్ళు నిప్పి తగ్గిందని నేను సంతోషపడతాను అన్నాడు ఆ నటరాజస్వామి వంక చూసి. ఇంతమంది చూస్తుండగా నటరాజస్వామి ఎక్కడా లేని రీతిలో ఎడమకాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తాడు. ఒక్క మధురైలోనే కనపడుతుంది మీకు, ఒక్క రజత సభలోనే చూడాలి. అసలు ఆ మూర్తిని చూడడానికి 2 కళ్ళు కావు, 1000 కళ్ళు సరిపో. అంత అద్భుతమైనటువంటి మూర్తి. అసలు నిజంగా ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తితే సాధారణంగా మనం చూసే మూర్తుల కన్నా భిన్నంగా ఏదో అందులో తేడాగా అదో రకంగా అనిపించాలి. కానీ నిజంగా శివుని యొక్క నాట్య విలాసం, ఆయన ఎడం పాదం మీద ఊంచుకుని కుడికాలు పైకెత్తినటువంటి ఆ నటరాజమూర్తి మధురైలో చూస్తుంటే ఆశ్చర్యపోతాం. అంత అద్భుతంగా ఆనాడు రాజశేఖర పాండ్యన్కి దర్శనమిచ్చినటువంటి స్వామి ఇప్పటికీ మహారాజు కోరాడు కాబట్టి ఎడం పాదం మీద ఊంచుకుని కుడిపాదం పైకెత్తి నిలబడ్డాడు. అంతేకాదు, పార్వతీదేవి యొక్క కోరిక తీరడం అనేటటువంటి దానికి హద్దులేనటువంటి క్షేత్రం మధురై. ఎందుచేత అంటే అసలు ఎక్కడ ఎప్పుడు ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది. మీనాక్షి పరదేవతకి తల్లి కాంచనమాల. ఆవిడ కోరిక ప్రకారమే మలయధ్వజ పాండ్యన్ అన్ని వంటలు చేయించాడు. అసలు నిజంగా మీనాక్షి కళ్యాణానికి వచ్చిన గణాల సంఖ్యలు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఇంతమందికి ఎలా వండారని. విచిత్రం ఏమిటంటే రాత్రి 10 వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ తిన్నారు. తినేసిన తరువాత శంకరుడికి అత్తగారు కదా కాంచనమాల, చిన్న అతిశయం వచ్చింది ఆవిడికి. అతిశయం వచ్చి
శంకరుడు చాలా గొప్పవాడు, ఆయన లాంటి వాడు మీకు అల్లుడయ్యాడని కదా అందరూ అంటున్నారు. శంకర, మేము గొప్పవాళ్ళమే అని అనిపించుకోవాలని తిన్నగా అల్లుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. మధ్యలో ఇంకెవరి దగ్గరికి కాదు, అల్లుడి దగ్గరికే వెళ్ళింది. వెళ్ళి, శంకర, మాదొక చిన్న సమస్య మీరు తీర్చాలని. ఏం అత్తయ్య గారు, ఏం సమస్య అన్నాడు. ఏమీ లేదు, పర్వత శిఖరాలంత వంటలు వండించాం. ఏదో నీ తరపున చాలామంది వస్తారంటే ఏదో వంటలు చేయిద్దామని. నీ తరపున చాలామంది వచ్చి భోజనాలు చేశారు, కానీ పర్వత శిఖరాలంతంత అన్నరాసులు మిగిలిపోయి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం పిలుస్తారా, అన్నం తినేస్తారు అంది. అంటే చిన్న ఎత్తిప్పుడు, నీకన్నా బాగా చేశాం పెళ్ళి, చూసావా, నీ గణాలు ఇంతమంది వచ్చినా మేము అన్నం పెట్టగా ఇంకా అంత అన్నం మిగిలింది, అంటే మేము ఎంత బాగా చేశామో గమనించుకో అని చెప్దామని. శంకరుడు అన్నాడు, అత్తయ్య గారు మీ సమస్య అన్నం ఉండిపోయిందనా, అనవసరంగా పదార్థం పాడైపోతుంది తెల్లవారేటప్పటికన్నా బెంగ పెట్టుకుంటున్నారు అన్నాడు. అవును అందావిడ. ఓ, బెంగ పెట్టుకోకండి, నేను నిజంగా నా వాళ్ళనందరినీ తీసుకొస్తే మీరు అన్నం పెట్టలేరని నేను తేలేదు. ఒక్కడిని పిలుస్తాను, వాడికి పెట్టండి, తక్కువ అయితే మీరు వండి పెడతారా అన్నాడు. ఆవిడ విలాసంగా నవ్వి, ఇంతమంది తినందోడు తింటాడా అని, అలాగే వండుతానులే. గుండోదరుడని శంకరుడికి అంగరక్షకుడు, ఆ గుండోదరుడిని పిలిచాడు. రే, చాలా అన్నం ఉందిట్రా, భోజనం చెయ్యి అన్నాడు. ఆయన వెళ్ళి తినేశాడు. తినేసి, చాలా ఆకలిస్తోంది కాంచనమాల, అన్నం అన్నం అన్నాడు. వండి పెడతానంది కదా మరి, ఆ వంటింట్లో నుంచి వండుతూనే ఉంది, పెడుతూనే ఉంది, నా ఆకలి తీరలేదు అంటూనే ఉన్నాడు. అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకుని వచ్చి శంకరుడి కాళ్ళ మీద పడింది. అల్లుడు గారు, నేను ఏదో అక్కర్లేని అతిశయానికి పోయి మీ దగ్గర అన్నాను, అందరూ వద్దులేండి ఒక్కడిని పంపిస్తానన్నారు. ఆ గుండోదరుడే ఇలా తింటే మీరు నిజంగా తలుచుకుని అలాంటి వాళ్ళని అందరినీ పంపిస్తే మా బ్రతికి ఏమైపోవాలి, మేము బయటపడిపోకుండా ఉండడానికి కోసమని కొంచెం జాగ్రత్తగా తినేవాళ్ళని తీసుకొచ్చారని మాకు అర్థమైంది. ఇప్పుడు అర్ధాకలిగా పెళ్లిపీటల మించి మలయధ్వజ పాండ్యం కాంచనమాల ఒకడికి అన్నం పెట్టలేక పంపించేశారన్న అపకీర్తి మాకు రాకుండా మీరే కాపాడండి అంది. వెంటనే మీనాక్షకరు, అన్నపూర్ణకరా, మరి ఈ పెళ్లి కూతురుగా పిలిస్తే బాగుండదని కాశీ అన్నపూర్ణ అన్నాడు. అనేటప్పటికీ ఆవిడ వచ్చింది. ఒక పెద్ద అన్నపాత్రలోంచి 5 రంధ్రాలలోంచి అన్న పదార్థములన్నీ అలా పడిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆవిడొచ్చి అనుగ్రహించేటప్పటికి ఈ గుండోదరుడు అవన్నీ పట్టుకు తినేశాడు. శుభ్రంగా పాయసం తాగేశాడు, నెయ్యి తాగేశాడు, పాలు తాగేశాడు, పెరుగు తాగేశాడు, అన్నీ తాగేశాడు. అయిపోయింది. అన్నపూర్ణ, వాడి ఆకలి తీరింది, నువ్వు కాశీపట్టణానికి వెళ్ళిపోవాలి. అన్నపూర్ణం వెళ్ళిపోయింది. కొత్త సమస్య వచ్చింది. హే భగవన్, ఇంత నెయ్యి తాగేశాను, ఇన్ని నీతి పదార్థాలు తినేశాను, దాహం దాహం అన్నాడు. తాగి ఎక్కడ కనపడితే అక్కడ అన్నాడు. క్షణాల్లో మధురైలో నూతులు, చెరువులు, సరోవరాలు అన్నీ తాగేశాడు. చుక్క నీరు లేదు, నాలుక పిడచకట్టుకుపోతోంది, ఎలాగన్నాడు. చూశారా, పెళ్ళిలా నవదంపతుల యొక్క జీవితం బాగుండడానికి చెయ్యాలి, కానీ అతి ఆడంబరాలకి పోయి పెళ్లి భోజనం అంటే అర్థం లేకుండా 60-70 ఆదరవులతో వండి వడ్డించిన చోట్ల అహంకార పరిత్యాగాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఎలా ఉండాలో భోజనం అలా ఉండాలి. చూసారా అత్తగారు ఎంత సమస్య వచ్చిందో, నీళ్ళు ఇవ్వగలరా మధురైలో అన్నాడు. ఇంకేమిస్తాం నీళ్ళు, అది నువ్వే పుణ్యం కట్టుకోంది ఆవిడ. వెంటనే ఆయన జటాజూటంలో గంగమ్మని పిలిచి, గంగా ప్రవహించన్నాడు. అని జటాజూటం ఇలా ఉంచాడు. ఆ జటాజూటంలోంచి గంగానది మధురై క్షేత్రంలో పడి అపారమైన వేగంతో నురగలు కక్కుకుంటూ కెరటాలతో ప్రవహించింది. అంత వేగంగా ప్రవహించింది కాబట్టి శంకరుడి జటాజూటంలోంచి పుట్టింది కాబట్టి వైఘై అన్నది పేరు. ఇప్పటికీ వైఘై నుంచి పక్కన పెరుమాళ్ దేవాలయం అంటారు, సుందర పెరుమాళ్. అంత అందంగా ఉంటాడు నిజంగా. అక్కడ ఒక విశేషం ఉంది. ఆ దేవాలయం వెనకాతలో చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద మన పూర్వీకుల పాపం పోవాలని సంకల్పం చేసి ఎక్కినా సరే పాపాలు పోతాయంట. అంత అందంగా ఉంటాడు సుందర పెరుమాళ్ దేవాలయం అని. ఆ ఆలయానికి ఓ విచిత్రం ఉంది. అక్కడి నుంచి స్వామిని పట్టుకెళ్ళిపోవాలని కేరళ రాష్ట్రం నుంచి కొంతమంది తంత్రవేత్తలు వచ్చారు. వస్తే అయ్యప్ప స్వామి దగ్గర రక్షకులుగా ఉంటారే కరుప్ప స్వామి వాళ్ళిద్దరూ వచ్చి ఏం చేశారంటే వాళ్ళని మెట్లు కింద మార్చేశారు. అక్కడ
ఇప్పటికీ అయ్యప్ప స్వామి దగ్గర ఉండేటటువంటి ఆ ఇద్దరే విష్ణువు దగ్గర ఆ క్షేత్రంలో కూడా రక్షకులుగా ఉంటారు. వెళ్ళేటప్పుడు తలుపు సందులోంచి చూపిస్తారు. ఈ వచ్చినటువంటి విద్వాంసులు విష్ణువు యొక్క మూర్తిని ఎత్తుకుపోదామని వచ్చి మెట్లైపోయిన వాళ్ళు అక్కడ చూసి ఓ నమస్కారం పెట్టి కొబ్బరికాయో అరటిపండో కొట్టి లోపలికి వెడుతూ ఉంటారు. దేవాలయంలో దర్శనానికి ఓ కొబ్బరికాయ కొట్టడమో అరటిపండు ఇవ్వడమో చేసి, అంత గొప్ప ఆలయం అళగర్ పెరుమాళ్ అంటుంటారు, పరమసుందరుడైనటువంటి విష్ణు భగవానుడు అని. చిత్రం ఏమిటంటే అక్కడ ఆ వైఘై నదీ ప్రవాహం యొక్క వైభవం ఏమిటో అక్కడ చూడాలి. అక్కడ కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న బ్రిడ్జి ఒకటి ఉంటుంది. నేను కేవలం ఆ వైఘై ప్రవాహం చూడడానికి అటువైపుకి వెళ్ళాను. అక్కడ కొన్ని వందల మంది దాని మించి నదిలో దూకుతుంటారు, దూకి స్నానాలు చేస్తుంటారు. నిజంగా ఆ తుంపర్లు, ఆ నది, ఆ ప్రవాహం, ఆ అద్భుతం చూసి తీరాలి. అక్కడ ఆ అళగర్ పెరుమాళ్ దేవాలయానికి వెళ్తున్నప్పుడు వైఘై ప్రవాహం బాగా కనపడుతుంది మనకి. కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం చేతనే ఆయన జటాజూటంలో ఉన్నటువంటి గంగానదియే వైఘై, వేగవతి, గంగా అన్న పేర్లతో మధురై క్షేత్రంలో ప్రవహించి నదిగా మారింది. గుండోదరుడు కడుపు నిండా కావలసినన్ని నీళ్లు తాగి దాహం తీర్చుకొని కైలాస పర్వతం మీదకి ఎడుతుంటే శంకరుడు పెళ్ళిళ్లలో అక్కర్లేని ఆర్భాటాలు ఎంత ప్రమాదాలు తీసుకొస్తాయో చూపించిన వాడవు కనుక ఇక పైన నా అంగరక్షక గణానికి అంతటికీ కూడా నిన్ను అధిపతిగా చేస్తున్నాను అని అధిపతిని చేసినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. అంతేకాదు, సామాన్యమైనటువంటి ఆడపిల్లకి ఎటువంటి కోరికలు ఉంటాయో మీనాక్షి పరదేవత కూడా పుట్టింటి మీద అంత ప్రేమ చూపించినటువంటి క్షేత్రం మధురై. ఎందుకో తెలుసా? కొంతకాలం తర్వాత మలయధ్వజ పాండ్యన్ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మలయధ్వజ పాండ్యన్ యొక్క భార్య కాంచనమాల మాత్రమే బ్రతికుంది. ఆ రోజులలో ఆమె వృద్ధురాలైపోయింది. ఒకానొక సందర్భంలో గౌతమ మహర్షి వచ్చారు. గౌతమ మహర్షి వచ్చి ఆమెకి వేదాంత బోధ చేశారు. ఆమెకి ఎందుకో అదంతా విన్న తరువాత ఒక కోరిక పుట్టింది. 7 సముద్రములు కలిసి ఒక సరోవరం అయితే ఆ సరోవరంలో తాను స్నానం చెయ్యాలి. ఇంత శక్తివంతుడైనటువంటి అల్లుడు, ఇంత శక్తివంతురాలైన కూతురు ఉండగా నాకు లోటు ఏమిటని వెళ్ళి కూతురుని అడిగింది. కూతురంది, మీ అల్లుడు గారికి నదులు వ్యవహారాలు అన్నీ ఆటపట్టు, గంగే ఆయన జటాజూటంలో ఉంటుంది, ఆయనకి చెప్తానమ్మా, నీ కోరిక తప్పకుండా తీరుస్తారంది. కూతురుగా వచ్చినందుకు సామాన్యమైన ఆడపిల్ల ఎలా అమ్మ కోరిక తీరుస్తుందో అలా అమ్మ కోరిక తీర్చినటువంటి క్షేత్రం మధురై. అందుకే ఇప్పటికీ మధురైకి ఒక విశేషమైన పేరుంది, కన్యనాడు అని పిలుస్తారు. ఎందుకంటే కన్యకామడిగా ఉన్నటువంటి మీనాక్షి చేత పరిపాలింపబడిన క్షేత్రం కాబట్టి కన్యనాడు అని పేరు ఆ క్షేత్రానికి. వెళ్ళి శంకరుడితో చెప్పింది, మా అమ్మకి కోరికుంది, 7 సముద్రములు కలిసి సరోవరం అయితే అందులో స్నానం చెయ్యాలని కోరుకుంటోంది, మీరు మా అమ్మని అనుగ్రహించండి అని. అల్లుడు అత్తమామల పట్ల ఎంత గౌరవంతో ఉండాలో, ఎంత ప్రేమ చూపించాలో నిరూపించి చూపించాడు శంకరుడు. అందుకని ఆయన ఏం చేశాడంటే 7 సముద్రములను పిలిచి మీరు ఇక్కడ ఒక సరోవరంగా మారండి అన్నాడు. అంటే 7 సముద్రములు సరోవరం అయ్యాయి. సప్తసాగర సరోవరం అని పిలుస్తారు ఇప్పటికీ ఆ సరోవరాన్ని. ఆ సరోవరంలో స్నానానికి వెళ్ళింది కాంచనమాల. తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత భోరున ఏడ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే స్త్రీ పుణ్యతీర్థంలో స్నానం చెయ్యాలి అంటే భర్త చెయ్యి పట్టుకుని మునగాలి, అది వైదికమైన విధానం. భర్త ఏ కారణం చేతనైనా అలా స్నానం చెయ్యడానికి అవకాశం ఇవ్వకపోతే, అంటే ఆయన రాకపోతే, లేదా ఆయన అసలు శరీరంతో లేకపోతే, అప్పుడు కడుపున పుట్టినటువంటి కొడుకు చెయ్యి పట్టుకుని మునగాలి. కొడుకు రాక, భర్త రాక, ఇద్దరూ రాకపోతే ఒక ఆవు దూడని చూసుకొని దాని తోక పట్టుకుని మునగాలి తీర్థంలో. కాబట్టి నాకు కొడుకులు లేరు, భర్త గారు శరీరం విడిచిపెట్టేశారు, నేను ఒక ఆవు దూడ తోక పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునుగుతాను, కాబట్టి ఒక్క ఆవు దూడని తెప్పించమ్మా అంది కూతురు వంక చూసి. మీనాక్షి పరదేవత అలవోకగా సుందరేశ్వరుడి వంక చూసింది.
సుందరేశ్వరుడు అన్నాడు, అత్తయ్య గారు మీరు స్నానం చేయడానికి ఆవు తోడెందుకు, మామయ్య గారినే పిలిపిస్తాను స్వర్గలోకం నుంచని ఆజ్ఞాపించి స్వర్గలోకం నుంచి మలయధ్వజ పాండ్యన్ని మళ్ళీ మధురై క్షేత్రానికి దింపిన